మొనగాడు గండకీ నది తీరాన ఒక గొప్ప భవనం. ఆ భవనంలో గోవర్ధనుడు అనే రాజు. ఆ రాజుకు మాయ, ఛాయ అని ఇద్దరు కుమార్తెలు. అక్కా చెల్లెలిద్దరూ ఒకే అచ్చును పోసినట్టు ఉండటం చేత అందులో మాయ ఎవరో, ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలే గాని చూపులను బట్టి తెలుసుకోవడం కష్టమయ్యేది. వాళ్లకు యుక్త వయసు వచ్చింది. ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కానీ వాళ్లకు ఒక్కళ్ళు నచ్చలేదు. రాజుకు విసిగెత్తిపోయింది. ఒకనాడు వాళ్ళని పిలిచి, అమ్మాయిలు, మీ పెళ్లి గొడవ ఇక నేను తలపెట్టదలుచుకోలేదు. ఏ శ్రమైనా పడండి, భర్తల్ని ఎంచి తెచ్చుకోండి, అవసరమైతే దేశాటనం కూడా చేయండి, వద్దనను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇలా ఉండగా ఒక రోజున అడవులలో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడు అనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు. ఆ సమయాన అక్కడ రాకుమార్తెలిద్దరూ బంతి ఆట ఆడుకుంటున్నారు. బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగిరివేయగలరో వాళ్ళే గెలిచినట్లు అని పందెం వేసుకున్నారు. అక్కడనే ఉన్న కీర్తికాంతుడు, ఓసి, ఇదొక గొప్ప బంతి, కొడితే మేఘమండలానికి తగలాలి అన్నాడు. రాకుమార్తెలు, బడాయిలెందుకు, చేతనైతే కొట్టి చూపించు అన్నారు. నాకేం బహుమతి ఇస్తారో చెప్పండి అన్నాడు కీర్తికాంతుడు. అప్పుడు అతన్ని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు. రాజు అతన్ని ఆదరించి తన ఉద్యానవనంలో బంతాట పోటీకి ఏర్పాటు చేశాడు. ముందు రాజకుమార్తెలు బంతి వేశారు. తరువాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తిరిగి భూలోకంలోకి రానేలేదు. అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు సంతోషించి, రాకుమారా, చూడగా నీవు మొనగాడివిగా కనబడుతున్నావు. నా కుమార్తెల్ని ఇద్దరినూ పెళ్లి చేసుకో, నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు. తాము కూడా మంత్రవిద్య నేర్చిన వాళ్లే గనుక కీర్తికాంతుని చూడగానే రాజకుమార్తెలకు చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞశాలినే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది. అయితే చూపులకు ఇద్దరు ఒకేలాగానే ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనసేమో గాని మొదటి నుంచి ఛాయ వైపే మొగ్గుతూ వచ్చింది. అతడు తన మనసుని రాజుకు వెల్లడించాడు. కాని రాజు, నాయనా, పెద్ద పిల్లకు పెళ్ళైతే గాని చిన్నదానికి చేయటానికి శాస్త్రం ఒప్పదు కనుక ఇష్టమైతే ఇద్దరినూ చేసుకో, లేకుంటే మాయాదేవినే చేసుకో అన్నాడు. అందుకు కీర్తికాంతుడు, సరే, మీ కుమార్తెలకు మంత్ర విద్యలో నేనొక పరీక్ష పెడుతున్నాను. 3 రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్ళని పెళ్లాడతా అని చెప్పాడు. రాజు ఒప్పుకున్నాడు. తెల్లవారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు. కాని కనురెప్ప మాయకుండా మాయ అతన్ని రాత్రిపూట అంతా కనిపెడుతూనే ఉన్నది. పిట్టకైనా తను మాయమైపోవటం తెలియదనుకున్నాడు కీర్తికాంతుడు. అతనికి తెలియకుండానే వెంబడించింది మాయాదేవి. పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపవచ్చు కదా అని ఛాయ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వల్ల వాళ్ళ చర్యలన్నీ కనిపెడుతూ ఉంది. రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుతిరిగి చూడకుండా అడవిలో అలా పోతూనే ఉన్నాడు. మాయ కూడా నీడలాగా అతన్ని వెంబడిస్తూనే ఉంది. తెల్లవారగానే అతడు ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. అంతలోనే తనను పేరు పెట్టి వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్లయింది. నలుమూలలా పారి చూశాడు. ఎవ్వరూ కనపడలేదు. కానీ ఆ ధ్వని మాత్రం సరిగ్గా మాయాదేవి కంఠధ్వనిలానే ఉంది. గ్రహించాడు కీర్తికాంతుడు. చెట్టెక్కి కూర్చున్నాడు. మనిషి ఎవరూ కనిపించలేదు. అయినా తను కూర్చున్న ఆ చెట్టును ఎవరో గొడ్డలతో నరుకుతున్నట్లుగా చప్పుడైంది. చప్పుడు కావటమే కాదు, కొంతసేపటికల్లా చెట్టు పడబోతోంది అన్నట్లు కదలిక కూడా పుట్టింది. అప్పుడతడు చిటారు కొమ్మ విరిచి మంత్రించి గాల్లోకి వదిలి తాను దానిపైన కూర్చున్నాడు. అది విమానంలాగా ఎగిరిపోయింది. కీర్తికాంతుడు ఎవ్వలకు పట్టుబడకుండా ఆకాశ మార్గాన వెళ్తున్నాడే కాని అతని వెంబడే భూమి మీద మాయా కూడా వెళ్తూనే ఉంది. ఎంతసేపని ఎగరగలడు పాపం కీర్తికాంతుడు. మిట్ట మధ్యాహ్నం అయ్యే వేళకు విమానం దిగి అతడు ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోయాడు. ఆ చెట్టుకు పైన ఒక పెద్ద తొర్ర ఉన్నది. అతడు ఆ తొర్రలో దూరాడు. దూరి ఒక భయంకర మాయా సర్పాన్ని కాపలా పెట్టాడు. మాయాదేవి ఆ చెట్టు వద్దకు చేరుకున్నది. కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరతాడని నిశ్చయించింది. కాని క్రూర సర్పం కాటు వేస్తుందే. చేసేది లేక మళ్ళీ గొడ్డలతో చెట్టు కొట్టన ఆరంభించింది. ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గుట్ట చెట్టు ఆమెకు లొంగలేదు. గొడ్డలి ముక్కలైంది. తొర్రలో కూర్చుండే కీర్తికాంతుడు విల్లు ఎక్కిపెట్టి బాణం వదిలాడు. కాని మాయ తక్షణమే ఒక తోడేలాగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది. తొర్ర నుండి యువతలకు వచ్చాడు. పై మీదున్న గుడ్డ కింద పరిచాడు. ఇప్పుడు అడవులోకి వేటకు వెళ్లి రావటం ఆలస్యం అవుతుంది. 4 చేపలను పట్టి తెద్దాం అనుకొని గండకీ నదికి బయలుదేరాడు. అతను వేటకు వెళ్లి వచ్చేటంతలో గుడ్డ పరిచిన చోట చక్కటి కుటీరం వెలిసింది. ఆ కుటీరంలోంచి
ఒక అందమైన చిన్నది అతనికి ఎదురొచ్చింది. రాజకుమారా, నేను ఈ వనరాజు కూతుర్ను. మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు నా మహిమ వలనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను. నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను, అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకున్నది. చేపలను అతిరుచిగా వంట చేసింది. కానీ ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తానే మింగివేసింది. ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకుని ఉన్న కీర్తికాంతుడు ఆకలి పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసొచ్చింది. అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు. ఆమెను మెత్తగా తన్నుదాం అనుకునేటంతలో ఆ కన్య మళ్ళీ తోడేల రూపంలో మారిపోయింది. వికటంగా నవ్వుతూ పారిపోయింది కూడాను. ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడు అతడు. అయితే ఎలా చిత్తు చేయటమా అనే తీవ్ర ఆలోచనతో అక్కడే ఉండిపోయాడు. మర్నాడు మళ్ళీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు. 3 చేపలు పట్టి తెచ్చాడు. అతడు చెట్టు కిందకు వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తరుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది. ఓహో, మాయల మారి మళ్ళీ వచ్చిందా అనుకుంటూ ఉగ్రుడై అలానే నిలబడి ఉన్నాడు. అంతలోనే కుటీరం లోపల్లోంచి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదుట నిలబడింది. చూడగా ఈ కన్య నిన్న వచ్చిన ఆమెకు అచ్చు చెల్లెలానే అనిపిస్తున్నది. అతడు పలకరించలేదు. ఆమె అతని చేతిలోని చేపలను అందుకుంటూ, రాజకుమారా, నేను ఈ వనరాజుకి చిన్న కూతురును. మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు. నా మంత్రబలం వలనే ఈ కుటీరం నిర్మించగలిగాను. నీ సేవ చేసుకోవాలని వచ్చాను, ఏలుకో అన్నది. మాయాదేవి మళ్ళీ ఈ వేషంతో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు. ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది. ఆమెను కూడా తన పక్కనే కూర్చోమన్నాడు. అందుకామె, నేను మీ భోజనం అయిన తర్వాత తింటాను. స్త్రీలకు అదే మర్యాద. ఇంతకు నేను చేపలను మాత్రం తినను. మీ పైన నుండే భక్తి చేత వండి పెట్టానే కానీ వాటిని తాకటం కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఒక శాపం ఉన్నది. ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్ళను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాం అని చెప్పింది. ఆమె మాటలు అతనికి నచ్చినాయి. ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటీరంలోనే కాపురము పెట్టాడు. కొంతకాలానికి వారికి 2 బిడ్డలు కూడా కలిగారు. ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెల్లో మెదులుతూ ఉండేది. అందుచేత వారు ఎక్కడైనా కాలవ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు. ఒక రోజున భార్యా బిడ్డలను వెంటబెట్టుకొని కీర్తికాంతుడు కొండలకు పోయేస్తూ ఉన్నాడు. దారిలో ఒక చిన్న కాలువ దాటాలి. అతడు దాటాడు. భార్యా బిడ్డలు వెనక వస్తున్నారు. ఈ చిన్న కాలువకి ఏమైందిలే అనుకొని అతడు ముందు వచ్చేస్తున్నాడు. అయితే ఆ చిన్న కాలువ ప్రళయంగా పొంగింది. వాళ్ళ కాళ్ళు తడి అవటం చేత ముగ్గురు 3 చేపల్లాగా మారిపోయి కాలువలో కొట్టుకుపోసాగారు. నా తప్పు తెలుసుకున్నాను. శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు. ఇది మాయ, నా వల్ల ఏమీ కాదు అన్నది ఆ కన్య. అప్పుడు మళ్ళీ మాయ అతనికి ఎదుట వచ్చి, ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా, నన్ను పెళ్లాడతావా అని అడిగింది. ఎటువంటి కష్టాలైనా రాని, నా మనసు మారదు అన్నాడు అతడు నిష్కర్షగా. అప్పుడు భవానీ ప్రత్యక్షమైంది. నాయనా కీర్తికాంత, మాయా ఛాయ నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు. నీవు అనుకున్నట్లు చూపులకే కాదు గుణాలకు కూడా ఇద్దరు ఒకటి. నీ వంటి మొనగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్ళకు చెప్పాను. మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు, గెలిచావు కూడా. ఇంతవరకు నీ భారీగా ఉన్నది ఛాయ. మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండు అంటూ దీవించి మాయమైపోయింది ఆ దేవి. అంతలోనే కాలువలో నీరంతా ఇంకిపోయి ఛాయ 2 బిడ్డలు చక్కా వచ్చారు. అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా ఉన్నారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.